హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఫ్రెషర్స్కి ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బెటర్ అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్లీ ఇవి గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్ అందరూ కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. లైక్ అసలు బయట మార్కెట్లో ఏది తీసుకుంటే బెటర్గా ఉంటుంది, బెస్ట్ కోర్స్ మీరు ఏదైనా సజెస్ట్ చేయండి అనేసి అడుగుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ బెస్ట్ కోర్స్ అనేటట్టుగా ఏముండదు. బెస్ట్ కోర్స్ అంటే అదేదో ఒక ట్రెండ్ కాదు. కాకపోతే మీ ఇంట్రెస్ట్, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ మార్కెట్లో అసలు ఏది డిమాండ్ ఉంది అన్న దానిపైన బేస్ అయ్యి ఉంటుందన్నమాట. సో హోల్గా దీనిపైన అయితే బేస్ అయ్యి ఉంటుంది. మీరు ఏదైనా ఒక బెస్ట్ కోర్స్ చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూసుకోండి. మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండా, దాంట్లో మళ్ళీ మీకు ఎక్కువగా టచ్ అయినది క్లౌడా, లేకపోతే ఏఐ టచ్ ఉందా, ఎక్కువగా కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, ఇటువంటి వాటిల్లో అన్నిట్లో కూడా చూసేసుకొని దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతేకాని మీకు కోడింగ్ పైన జనరల్గా నాలెడ్జ్ ఉంది అనుకుందాము, కాకపోతే క్లౌడ్కి ఎక్కువ డిమాండ్ ఉంది అనుకుందాం బయట. సో మీరు క్లౌడ్ అంటేనే అసలు స్టార్టింగ్లోనే మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, దానిపైన పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు అనుకుంటే మీరు కోడింగ్ని స్కిప్ చేసేసి క్లౌడ్ పట్టుకున్నారు. ఇప్పుడు ఆ క్లౌడ్ ఏమో మీకు అసలు అర్థం అవ్వట్లేదు, కాకపోతే బయట మంచిగా డిమాండ్ అనేది ఉంది, శాలరీస్ బాగా వస్తున్నాయి, కాకపోతే మీకు అర్థం అవ్వట్లేదు. మీరు జాయిన్ అయిన వన్ మంత్ 2 మంత్స్ ఎన్ని మంత్సో వేస్ట్ అయిపోతుంది. దాంట్లో గ్రోత్ ఉండదు, మీకు గ్రోత్ ఉండదు, మీరు ముందుకు వెళ్ళలేరు, ప్రాజెక్ట్స్ చేయలేరు, ఒక కంపెనీలో హైర్ అయినా కూడా సర్వైవ్ అవ్వలేరు, వెంటనే తీసేయడమో లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి హోల్గా మీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఫస్ట్లీ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అనేసి చెప్తాను. దాని తర్వాత డేటా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డేటా వైపు, డేటా సైన్స్ ఆర్ ఎస్క్యూఎల్ ఇలాంటి వాటిపైన, డేటాబేస్కి సంబంధించిన డేటా అనలిస్టు ఇవన్నీ కూడా పిక్ చేసుకో అనేసి చెప్తాను. అండ్ దాని తర్వాత ఏంటి అంటే సెక్యూరిటీ పైన ఇంట్రెస్ట్ ఉంది, హ్యాకింగ్ వీటన్నిటిని పైన కూడా, ప్రొటెక్షన్ వీటన్నిటిపైన కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే సైబర్ సెక్యూరిటీ అయితే చూస్ చేసుకోండి. అండ్ దాని తర్వాత అయితే మీకు ఏఐ పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే జనరేటివ్ ఏఐ ఆర్ మెషిన్ లెర్నింగో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో ఇటువైపు వెళ్తే చాలా బెటర్ అనమాట. మనకి బేసికల్గా వచ్చేసరికి క్లౌడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ లేదా డెవాప్స్ ఇవి తీసుకుంటే బెటర్ అనమాట. క్లౌడ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ డెవాప్స్ అనమాట. సో ఇవ్వండి మనకి కోడింగ్కి సంబంధించి, డేటాకి సంబంధించి, ఏఐకి, సెక్యూరిటీకి, క్లౌడ్కి వీటన్నిటికి సంబంధించి ఇదనమాట మనకి ఏ కోర్సెస్ తీసుకోవాలి అనేసి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్రెస్ట్ని బట్టే తీసుకోండి. నేను చెప్పాను కదా, కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, క్లౌడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా అనేసి మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసేసుకోండి. ఓకే, సో అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. దీంట్లో మీకు ఇంకా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసినంత నీట్గా, సింపుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మీకు ఇక్కడ పైథాన్ ఈ కంటెంట్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం 250 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క టాపిక్ ఎంత డెప్త్గా చెప్తే అంత ఉంటుందో ఆలోచించండి. సో ఎవ్రీథింగ్ కూడా ఉంటుందన్నమాట. మీరు బిగినర్ అయినా, అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఈజీగా నేర్చుకునే విధంగా ఉంటుందన్నమాట. సో ఇదండి దీని గురించి ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా, లేదా ఫ్రీ డెమో చూడాలి అన్న కూడా, అంటే ఫ్రీ క్లాస్ అనమాట. మీరు జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. లేదు అంటే ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి కామెంట్ సెక్షన్లో చెప్పినా కూడా అక్కడ కూడా నేను రిప్లై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.